ఆ హృదయం ఇచ్చిన ఏదెను వనంలో వివాహాన్ని ప్రారంభించిన దేవుడే ఈ లోకంలో వివాహానికి ఆయన అటెండ్ అయ్యాడు. వివాహానికి యేసుప్రభు అటెండ్ అయినప్పటికీ మ్యారేజ్ రిలేషన్ అనేది ఎలాంటిది అనే దాని మీద ప్రజలకు పూర్తిగా అవగాహన పోయింది. దానికి ఉదాహరణ సద్దుకైలు యేసుప్రభుతో మాట్లాడుతూ అంటారు, వివాహ సంబంధం ఇట్టిదైతే పెండ్లి చేసుకోనకుండుట మేలంటారు. అంటే వాళ్ళు ఎక్కువగా మోషేని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? పరిత్యాగ పత్రికను బట్టి ఆశ్రయిస్తున్నారు. కానీ మోషే పరిత్యాగ పత్రికకు సంబంధించిన 10 ఆజ్ఞలు ముందు రాశాడా? వారిద్దరూ ఏక శరీరం అని చెప్పిన ఆదికాండం ముందు రాశాడా? కదా. ఇప్పుడు ఆదికాండం రాసిన మోషే నచ్చట్లేదు వీళ్ళకి. 10 ఆజ్ఞల ద్వారా వచ్చిన పరిత్యాగ పత్రికను చూసారా? ఈ ధర్మశాస్త్రం కింద అందుకు మోషే నచ్చుతున్నాడు. అంటే మోషేని 2 రకాలుగా ఇష్టపడుతున్నారు ప్రజలు. యేసుప్రభు ఏమంటున్నాడు? అతడు నన్ను గురించి వ్రాసాను అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం ఆఖరి వచనం. అతడు నన్ను గురించి రాశాడంటే అది పరిత్యాగ పత్రిక కాదు, అది ఆదికాండం. ఆదికాండంలో ఏముంది? వివాహం అయితే వారిద్దరూ ఇక ఏక శరీరం, వారిని ఇంకా ఎవరు కూడా ఇట్టి బంధం, వివాహ బంధం. కానీ యేసుప్రభు వచ్చేటప్పటికి ఆ సద్దుకైలు యేసుప్రభు ఏమంటారు తెలుసా? ఒకడు చనిపోయాడు, ఇంకొకడు వచ్చాడు, ఇంకోటి చనిపోయాడు, ఇంకొకటి. ఇప్పుడు ఎవరు పునరుద్ధానంలో ఆ స్త్రీకి అని అడుగుతున్నారంటే వీళ్ళు మ్యారేజ్ని ఎంత ఒక జోక్ లాగా సరదాగా మాట్లాడుతున్నారు. అందుకని యేసుప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనమాట. అంటే బై ది టైం మ్యారేజ్ రిజిస్టర్, మ్యారేజ్ ఎలా ఉంది అని చెక్ చేయడానికి వచ్చాడనమాట కదా. వివాహం ప్రారంభించింది ఎవరు? ఏదేంలో ఆయనే కదా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అసలు వివాహ వ్యవస్థ ఎలా ఉందో చెక్ చేయడానికి వస్తే ఆయన క్లియర్గా అర్థమైపోయింది ఏమని? వివాహ వ్యవస్థలో ద్రాక్షారసం చాలా తొందరగానే అయిపోతుందని ఆయనకు అర్థమైంది. అలాగే రేపు పొద్దుట యేసు ప్రభు కూడా వచ్చే దినాల్లో, ఈ కడవరి దినాల్లో మనం గమనించేది ఏంటంటే వివాహ బంధం అనేది, వివాహ వ్యవస్థ అనేది, కుటుంబ వ్యవస్థ అనేది అసలు చాలామంది పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. వస్తా మేము కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం అనమాట వేరే సందర్భం. కానీ మీరు చూడండి, ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కడవరి దినాల్లో నీ ఫ్యామిలీ గురించి అడుగుతాడు, నీ కుటుంబ జీవితం గురించి, నా కుటుంబ జీవితం గురించి అడుగుతాడు. ఎందుకంటే ఈ మనుష్య కుమారుని దినాలు లూకాసు వార్తలు అని చెప్పాడు. ఏమన్నాడంటే నోవాహు దినములు అన్నాడు కదండి. నోవాహు దినములు ఎంతమంది రక్షించబడ్డారు?